ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అధికారంలోకి రాగానే ప్రతి నెల 1న ఉద్యోగుల ఖాళీల భర్తీకి క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఉట్టి ప్రకటనలే తప్ప ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. 4 ఏళ్లు కావస్తున్నా పట్టభద్రులకు న్యాయం కూడా జరగలేదు. సాధారణ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు గుదిబండలా వచ్చిపడ్డాయి. పట్టభద్రులు తమపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ సర్కార్ గమనించింది. ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ సమయం లేదు మిత్రమా అన్నట్లు అరాచకాలు, ప్రలోభాల పర్వానికి వైసీపీ తెరలేపింది. ఏపీలో జనరల్ ఎన్నికలకు ఇంకా ఏడాది మిగిలి ఉండగానే 13 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి. వీటిలో 3 పట్టభద్రులు, 2 టీచర్ స్థానాలు ఉన్నాయి. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనంతపురం, కడప, శ్రీకాకుళంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు మార్చి 13న జరగనున్నాయి. తుది ఫలితాలను మార్చి 16న ప్రకటించనున్నారు. అధికార వైసీపీకి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సవాలుగా మారింది. అధికారంలోకొచ్చి 4 ఏళ్లవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని వైసీపీ ప్రభుత్వంపై పట్టభద్రుల తీర్పు కీలకం కానుంది. రాష్ట్రంలో యువగళం పేరుతో యువనేత లోకేష్ పాదయాత్ర సాగిస్తూ యువతను ఆకట్టుకుంటూ అధికార వైసీపీని ప్రశ్నిస్తూ సాగుతున్నారు. ఇదే సమయంలో ఏ ఎన్నికైనా ఎలాగైనా గెలవాలన్నది వైసీపీ ఆలోచన. అధికార పార్టీ నేతలు డబ్బు, సెల్ ఫోన్లు ఎరవేసి పట్టభద్రులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో పట్టభద్రుల ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. డబ్బు, మద్యం, సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇలా ఎవరి శక్తి కొలది వారు ఉచితంగా పట్టభద్రులకు ఇచ్చి వారి ఓట్లు కొల్లగొట్టేందుకు ఎత్తుగళ్లు అమలు చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్న విపక్షాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నాయి. టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. జనసేన పోటీకి దూరంగా ఉంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీఎఫ్ పేరుతో పోటీ చేస్తున్న నేతలకు సిపిఎం, సిపిఐ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వారిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. పట్టభద్రుల స్థానానికి డిగ్రీ పూర్తి చేసిన వారంతా అర్హులవుతారు. గడువులోగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరిశీలించి ఓట్ల జాబితాలో చేర్చినట్లు ఈసీ ప్రకటించింది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 9,96,593 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల స్థానంలో ఎక్కువ మంది ఓటర్లున్నారు. ఇక్కడ 3,83,396 మందికి ఓటు హక్కు ఉంది. అయితే పట్టభద్రులను ఆకర్షించేందుకు అధికార వైసీపీ నేతలు తలమునకలయ్యారు. దీంతో వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనే పట్టభద్రులకు భారీగా ఖర్చు పెట్టి ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందనే ఊహాగానాలొస్తున్నాయి. 10 లక్షల మంది విద్యావంతుల ఓటర్ల జాబితాపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. అనర్హులను డిగ్రీ పట్టాలు లేకపోయినా ఓటర్ల జాబితాలో చేర్చినట్లు విశాఖ, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా ఈసీకి ఫిర్యాదులందాయి. నకిలీ సర్టిఫికెట్లు చూపించి ఓటర్లుగా నమోదైనట్లు వచ్చిన ఫిర్యాదులతో ఈసీ పలువురి పేర్లు తొలగించింది. విశాఖలో 10వ తరగతి ఉత్తీర్ణులు కానివారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో చేర్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువగా వచ్చాయి. అయినా పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన వారి కాలేజీల్లో పనిచేస్తున్న అటెండర్ల పేర్లను అర్హత లేకపోయినా చేర్చారు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు నగదు, మద్యం పంచినట్లే పట్టభద్రుల స్థానాల్లో కూడా గిఫ్ట్లు, డబ్బు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ ప్రచారం సాగిస్తూనే ఓటర్లను నేరుగా కలిసే అవకాశం లేనందున ఆన్లైన్ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డప్పు కొట్టింది. బడాయిలు పోయింది. అదిగో మెగా డిఎస్సీ ఇదిగో అంటూ ఊరించింది.
కానీ 4 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు. జాబ్ క్యాలెండర్ అంటూ ఒక్కసారి ప్రకటన చేసినా పోస్టులు లేవు. తూతు మంత్రంగా వాలంటీర్ల పోస్టులు ఇచ్చి ఇదే ఉద్యోగ భర్తీ అని జగన్ గొప్పలు చెప్తున్నారు. ఏపీలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. అధికార వైసీపీ తమను మోసగించిందని భావిస్తున్నారు. ఎన్నికలంటేనే ఫాల్స్గా మారాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతల వైఖరిని అందరూ గమనిస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ ప్రభుత్వానికి పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి గుణపాఠం చెప్తారో త్వరలో తేలనుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.